సో ఇప్పుడు మనం ఈ వెహికల్ లో చూసుకున్నట్లయితే మనకు అడ్జస్టబుల్ క్లచ్ ను అడ్జస్టబుల్ బ్రేక్ కూడా ఇచ్చారు. అది కూడా మళ్ళీ 5 levels అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ కూడా మనకి ఇక్కడ ఈ బైక్ లో అవైలబుల్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం బైక్ కంట్రోల్స్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్లస్టర్ లో మనం చూసుకున్నాం. నేను చెప్పిన మెనూ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇక్కడ మనకు ఈ జాయ్స్టిక్ మనం మెనూలోకి వెళ్ళాక జస్ట్ మనం రైడింగ్ చేస్తున్నప్పుడు ఈజీ యాక్సెస్ కోసం సో ఇది మనకు రోల్ అవుతుంది ప్లస్ టిల్ట్ కూడా అవుతుంది. ఈ టిల్ట్ అనేది మనకు మోడ్స్ మార్చడానికి లేదా మనం నావిగేషన్ చూసుకోవడానికి, మీడియా జస్ట్ మనకి బ్లూటూత్ కనెక్షన్ ఉన్నప్పుడు సో యాక్సెస్ అనేది అంతా చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. సో మెనూలోకి వెళ్ళినాక ఇదంతా ఈ జాయ్స్టిక్ తోని కూడా మనం అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. అది మనం ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. సో ఇది మనకు మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు డైనమిక్ సస్పెన్షన్. అంటే లైక్ మనకు ఉన్న మోడ్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్ మోడ్స్, ఆ మోడ్స్ ని బట్టి కూడా ఈ సస్పెన్షన్ అనేది ఇది ఆటోమేటిక్ గా ఈ బైక్ అనేది తీసుకుంటారు. ఇది వచ్చేసి మనకు ఇది చాలా యూస్ఫుల్ అయ్యే ఫీచర్ దీంట్లో.